హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని కొత్త టిప్స్ ఉన్నాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ కూడా చేసేయండి. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు చలికాలం కదండి, ఇలా కాళ్ళ పగులు వచ్చేసి ఉంటాయి. ఈ కాళ్ళ పగులు ఎక్కువగా నొప్పి ఉంటుందండి. ఇవి ఇంట్లోనే ఈజీగా పోగొట్టుకోవాలి అంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేయండి. దీనికోసం కావాల్సినవి ఇవే అండి. చూడండి, ఒక క్యాండిల్, అలాగే కొబ్బరి నూనె, పసుపు, తర్వాత కొద్దిగా వ్యాస్లైన్ తీసుకున్నాను. తర్వాత ఒక గెరటి తీసుకొని అందులోకి కొద్దిగా క్యాండిల్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయాలండి. తర్వాత వ్యాస్లైన్ ఉంటుంది కదా ఇంట్లో, ఇక కొద్దిగా ఇంత వ్యాస్లైన్ అయితే తీసి ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసేయాలి. పసుపు వేసిన తర్వాత దీన్ని కాసేపు వేడి చేయాలండి. వేడి చేసినట్లయితే ఇవి మొత్తం మెల్ట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా ఇది కాస్త ఇలా చల్లారేదాకా ఇలా పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఏదైనా ఇలాంటి డబ్బా కానీ, ఏదైనా సిరప్ బట్టల క్యాప్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే ఇందులోకి వేసి స్టోర్ చేసేసుకోవచ్చండి. ఇందులో మొత్తం నేను ఇలా వేసేసాను. ఇలా వేసేసుకొని మనం పెట్టుకున్నామంటే ఇది దాదాపు నెల రోజుల దాకా వస్తుందండి. చూడండి, ఇలా అయిపోతుంది. ఇది చల్లారాక ఇలా అవుతుందండి. దీన్ని మనము చూడండి, మనకి ఎక్కడైతే కాళ్ళ పొగుళ్ళు ఉంటాయి అక్కడ కనుక ఇలా అప్లై చేసుకున్నాము అని అంటే తొందరగా పొగుళ్ళు అనేవి వెళ్ళిపోతాయి. అలాగే రాకుండా కూడా ఉంటాయండి. లేని వాళ్ళు అప్లై చేసినా కూడా ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఆరెంజ్ తెచ్చి తింటూ ఉంటాం, కానీ పొట్టు పడేస్తూ ఉంటామండి, తొక్క పడేస్తూ ఉంటాము. పడేయకుండా చూడండి, మనం ఇలా ఆరెంజ్ శుభ్రంగా కడిగేసి మనము ఇలా పీల్ మొత్తం తీసేసుకోవాలి. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొద్దిగా వేయాలి. కొద్దిగా వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కలిపేయాలండి. కలిపేసి మనము రోజు పళ్ళు తోముకుంటూ ఉంటాం కదండి, దీంతో కనుక పళ్ళు తోముకున్నట్లయితే ఎంత గారె పట్టిన పళ్ళు అయినా కూడా చాలా నీట్గా తళతళ మెరుస్తాయండి. డైలీ మనం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ సీజన్ కదండి, ఇప్పుడు మనం తెచ్చినప్పుడు ఈ పొట్టు మొత్తం మనం ఎండలో పెట్టి తొక్కని ఎండించుకొని పౌడర్ చేసి కొద్దిగా ఉప్పు కలిపి పెట్టేసుకున్నామంటే మనకి ఈ సీజన్ లేనప్పుడు కూడా మనము యూజ్ చేసుకోవచ్చండి. ఆ పౌడర్ని పళ్ళు చాలా బాగా మెరుస్తాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఏదైనా ఒక మూత ఉంటే తీసేసుకోండి. దాంట్లోకి ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇవి బాగా ఇలా దంచుకోవాలండి. దంచిన తర్వాత వైట్ వెనిగర్ ఉంటుంది కదా, కొద్దిగా వెనిగర్ వేసేయండి. ఇలా వేసేసి దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసి మనము దీన్ని స్టవ్ కింద పెట్టేసుకోవాలండి. స్టవ్ కింద కానీ మీకు ఎక్కడ బల్లులు కానీ బుద్ధింకలు ఎక్కువగా వస్తాయనిపిస్తుందో అక్కడ కనుక పెట్టేసామంటే ఒక్క బుద్ధింక కూడా రాదండి. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనము టమాటో ప్యూరీ చేస్తూ ఉంటాం కదా కొన్ని కర్రీల్లోకి, అలాంటప్పుడు ఇది ఎర్రగా రాదండి. ఒక్కొక్కసారి టమోటాలు పండినవి లేనప్పుడు అది ఎర్రగా రాదు కదా, మంచి కలర్ రావాలి అంటే ఒక 2-3 బీట్రూట్ ముక్కలు వేసేయండి. ఇలా బీట్రూట్ ముక్కలు కనుక వేసి గ్రైండ్ చేసుకున్నట్లయితే మంచి కలర్లో అయితే ఉంటుందండి. టమాటో ప్యూరీ అనేది మంచి రంగులో ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. మనం ఫుడ్ కలర్ అది యూస్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఏదైనా గ్రేవీస్ చేయాలి అన్నప్పుడు ఇలా కనుక కొద్దిగా బీట్రూట్ ముక్కని వేసేసాము అని అంటే ఎంత రెడ్గా వచ్చేసిందో చూస్తున్నారు కదా. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి. మనము జీడిపప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఒక్కొక్కసారి మెత్తపడిపోయి అలాగే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ క్లైమేట్లో అయితే తొందరగా మెత్తపడిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అంటే కొద్దిగా షుగర్ వేసేయండి. షుగర్ వేసేసి ఇలా కాస్త ఇలా ట్యాప్ చేసేయండి. ఇలా ట్యాప్ చేస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఒక 4-5 లవంగాలు వేసేసి మూత పెట్టేసుకొని పెట్టుకున్నాము అంటే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. అందులోకి కొబ్బరి పీచు ఉంటుంది కదా, కొద్దిగా కొబ్బరి పీచు వేసేస్తున్నాను. మనం ఎప్పుడైనా కొబ్బరికాయలు కొట్టినప్పుడు వస్తుంది కదండి, దాన్ని తీసి పెట్టుకున్నామంటే ఇలా యూస్ చేసుకోవచ్చు. తర్వాత అరటికాయ తొక్క మనం తిని పడేస్తూ ఉంటాం కదా, ఇలా పడేయకుండా చూడండి ఇలా దీన్ని కూడా ఇలా కట్ చేసి వేసేసుకోండి. ఇలా కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని మనము ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్లయితే వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఒక 1 అవర్ పక్కన పెట్టేసిన తర్వాత చూద్దామండి. చూడండి, కలర్ అయితే ఇలా చేంజ్ అయిపోయింది.
వీటిల్ని మనం ఇప్పుడు వడగట్టేసుకోవాలి. మరొక గిన్నెలోకి ఇలా వడగట్టేసుకుందాము. ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఈ తొక్క మొత్తం డస్ట్బిన్లోకి వేసేయండి. దీంతో ఏం పని లేదు మనకు జస్ట్ ఈ వాటర్ మాత్రమే కావాలి. నేను ఇక్కడ మొత్తం ఇలా వడగట్టేసుకున్నాను. ఈ వాటర్ అయితే మనము ఇంటి దగ్గర ఇండోర్ ప్లాంట్స్ కానీ అలాగే పూల చెట్లు కానీ ఏదైనా పెంచుతూ ఉంటాం కదండి. అందుకు కనుక ఈ వాటర్ ఇచ్చినట్లయితే చాలా బాగా పూస్తాయండి పువ్వులు కానీ, లేదంటే ఇండోర్ ప్లాంట్స్ కానీ చాలా బాగా వస్తాయి. ట్రై చేసి చూడండి. మనం ఎలాగో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బాటిల్స్ మనం కూల్ డ్రింక్స్ తాగి పడేస్తూ ఉంటాం కదా, ఎలా పడేయకుండా చూడండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. ముందుగా నేనైతే ఇది మొత్తం తీసేస్తున్నాను. ఈ పేపర్ తీసేసిన తర్వాత కాస్త ఇలా చాకు వేడి చేసి కింద భాగం ఇలా కట్ చేస్తున్నానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు బాటిల్ని చూడండి ఇలా యూ షేప్లో కట్ చేసుకోవాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకు. ఇలా కనుక మనం కట్ చేసుకున్నాము అంటే దీన్ని మనము పిండి కానీ, పప్పులు కానీ, ఏదైనా కానీ, కందిపప్పు కానీ ఏదైనా కానీ మనం ఇలా మెజర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి. మెజర్మెంట్ కప్ లాగా కూడా పనిచేస్తుంది. ఇలా మనం ఏదైనా కానీ పిండి కానీ ఇది వేసుకోవాలంటే ఇలా వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మనం వేస్ట్గా పడేసేవి కూడా ఇలా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. దీంట్లో ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ వెలిగిస్తూ ఉంటాం కదా, ఇది ఎక్కువసేపు వెలగాలంటే చూడండి ఒక గ్లాస్ తీసుకున్నాను. అందులో పైన కొబ్బరి చిప్ప పెడుతున్నాను ఒకటి. ఇలా వెలిగించేసుకున్నాము. ఇలా వెలిగించేసుకున్న తర్వాత ఈ కొబ్బరి చిప్పులోకి చూడండి వాటర్ వేసుకోవాలి. ఒక అర గ్లాస్ ఇలా వాటర్ కనుక వేసేసామంటే ఎక్కువసేపు దాకా వెలుగుతూ ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నె తీసుకున్నాను. అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. తర్వాత ఇందులోకి లవంగాలు వేస్తున్నానండి. ఒక 4-5 లవంగాలు వేసేసాను. తర్వాత బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, ఒక 2 బిర్యానీ ఆకులు తుంచి వేస్తున్నాను. దీన్ని మనం ఇప్పుడు ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి బాగా ఇలా మరిగించుకోవాలండి. ఇది మరుగుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఇలా బాగా ఇలా మరిగేటప్పుడు చూడండి కొద్దిగా వంట సోడా వేసేయాలి. వంట సోడా వేయగానే ఎలా పొంగుతుందో చూడండి. ఇలా వంట సోడా వేసేసి ఇంకాసేపు ఇలా మరిగించేసుకొని ఆఫ్ చేసేయాలండి. మంట ఆఫ్ చేసేసి మనము దీన్ని చల్లారించుకోవాలి. నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారించుకున్నానండి. ఇది చల్లారిన తర్వాత ఇది మంచి స్మెల్ అయితే ఉంటుందండి. దీన్ని వడగట్టేసుకోవాలి. ఇది వడగట్టేసుకున్న తర్వాత దీన్ని ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. స్ప్రే బాటిల్ లేదు అనుకుంటే ఏదైనా చిన్న బాటిల్కి చిన్న చిన్న హోల్స్ చేసేసి మూతకు అందులోకి వేసేసుకోండి. దీన్ని నేను ఇక్కడ స్ప్రే బాటిల్లోకి వేసేసుకున్నాను. ఇదైతే చూడండి మనం ఇలా కిచెన్లో ఇలా స్ప్రే చేసేసి కనుక తుడుచుకున్నాము అని అంటే బుద్ధింకలు అనేవి అస్సలు ఉండవండి. ఈ స్మెల్కు బుద్ధింకలు అనేవి వెళ్ళిపోతాయి. ఇలా అంతా మొత్తం ఇలా కౌంటర్ టాప్ మీద ఇలా అలాగే స్టవ్ దగ్గర అంతా మనకి ఎక్కడెక్కడ బుద్ధింకలు వస్తాయి అనిపిస్తుందో అక్కడంతా ఇలా స్ప్రే చేసేసి తుడుచుకోవాలండి. ఇలా కనుక తుడుచుకున్నట్లయితే బుద్ధింకలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే ఎప్పుడైనా నాన్ వెజ్ వండినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, ఆ స్మెల్ కూడా లేకుండా ఉంటుంది. ఇలా తుడచడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది. ఇది ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము వర్షాకాలంలో గొడుగులు అయితే యూస్ చేస్తూ ఉంటాము. వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదండి. అలాగే పెట్టామంటే ధూళి పట్టిపోతూ ఉంటాయి. అలా కాకుండా చూడండి ఇలా ఏదైనా పిల్లలు కానీ పెద్దలు కానీ సాక్స్ ఉంటాయి కదా ఇంట్లో వేస్ట్వి, అందులో కనుక ఇలా పెట్టేసి కనుక పెట్టాము అంటే దుమ్ము పట్టకుండా ఉంటుందండి గొడుగు. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి అయితే యూస్ చేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనం సాక్స్ పక్కన పడేసి ఉంటాం కదా, ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఐస్ క్రీమ్ తిని కప్స్ పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా చూడండి ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. మనం ముగ్గులో వేసే కలర్ ఉంటుంది కదా, ఇది ఇలా గనక మనం ఈ కప్లో వేసి పెట్టేసుకున్నాము అని అంటే ముగ్గులు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చెయ్యి తగిలి కింద పడినా కూడా ఇది అసలు మూత ఉంటుంది కాబట్టి కింద పడిపోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. బియ్యంలో ఒక్కొక్కసారి పురుగు పట్టేసి ఉంటుంది కదండి, అది క్లీన్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా జాలి గిన్నె ఉంటుంది కదండి, అందులోకి వేసేసుకొని కాస్త ఇలా అనుకున్నామంటే పురుగులు ఏదైనా ఉన్నా కూడా ఇలా కింద పడిపోతాయండి. చూడండి పురుగులు ఉంటే ఇలా వచ్చేస్తాయి. ఎప్పుడైనా బియ్యంలో పురుగు పడింది అంటే ఇలా ట్రై చేసి చూడండి. ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు.
మనం ఎప్పుడైనా కానీ సరుకులు తెస్తూ ఉంటాం కదండీ! ఇలా పప్పులు కానీ, ఏదైనా గానీ ఇలా ప్యాకెట్స్ తెచ్చినప్పుడు కాస్త డబ్బాలో పోసేసుకొని మిగిలినవి అలాగే పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టడం వల్ల తొందరగా పులుగు పట్టిపోతూ ఉంటుంది. ఆ పురుగు పట్టకుండా ఉండాలి అంటే చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి కాస్త అయితే చాకు వేడి చేసి ఇలా పెట్టేసేయండి. ఇలా గనక పెట్టినట్లయితే మంచిగా సీల్ అయిపోతుందండి. మనం కొత్తగా తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా సీల్ అయిపోతుంది. మనకు ఎన్ని రోజులున్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుందండి. ప్యాకెట్‌లోనే ఉంటుంది. మనకి డబ్బాలో ప్లేస్ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్‌గా సీల్ అయిపోయిందో. అసలు కిందకి కూడా పడిపోకుండా ఉంటాయండి. ఇలా సీల్ చేసి పెట్టడం వల్ల గాలి అనేది పోకుండా ఉంటుంది లోపలికి. అప్పుడు పప్పులనేవి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మనము ఇలా ప్యాకెట్స్‌లో ఇయర్ బడ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా! ఇలా తెచ్చేసుకొని మనం ఇలాగే వాడేస్తూ ఉంటాము. ఇలా కాకుండా చూడండి మనం ఇలా తెచ్చుకున్న ప్యాకెట్‌ని ఇలా ప్యాకెట్‌లో గనక పెట్టుకున్నామంటే అక్కడొకటి, ఇక్కడొకటి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటాయి కదండీ! ఏదైనా పార్సెల్ తెచ్చినప్పుడు వచ్చింటాయి కదా! ఇలాంటిదొక బాక్స్ తీసేసుకొని ఇందులోకి మనము ఇయర్ బడ్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని గనక మనం మూత పెట్టి పెట్టేసుకున్నామంటే మనకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. చూడడానికి కూడా నీట్‌గా, అందంగా ఉంటుంది. ఇలాంటి బాక్స్ కూడా మనం రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాం. ఇవి ఒక్కొక్కసారి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు. అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ముందుగా శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక క్లాత్‌లో వేసేసి మొత్తం తేమ మొత్తం తుడుచుకోవాలి. తొడమలు తీయకుండా మనము కడగాలండి. కడిగేసి మనము మొత్తం తేమ మొత్తం తుడిచేయాలి. తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉంటే తొందరగా కుళ్ళిపోతాయి. ఇలా మొత్తం ఇలా మనము తుడిచేసిన తర్వాత తొడమలు తీసేసేయాలి. ఇలా నీట్‌గా తొడమలు మొత్తం తీసేసి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా! ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాక్స్ మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకోండి. ఇలా నేను మొత్తం తొడమలైతే తీసేసాను. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇలాంటి పేపర్ కానీ వేసేసేయండి. వేసేసిన తర్వాత మిరపకాయలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. మిరపకాయలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని పైన కూడా ఒక టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టుకున్నాము అంటే 15-20 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. మనము బాదామీలు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ తీసేసుకోండి. గాజుది గానీ లేదంటే ప్లాస్టిక్‌ది గానీ ఒక బాక్స్ తీసేసుకొని అందులోకి వేసేసి ఒక 3, 4 లవంగాలు అలాగే కాస్త కల్లుప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మనము మూత పెట్టి పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయండి. పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి. ఒక అరటిపండు తీసుకున్నానండి. బాగా పండినది. ఇంట్లో అరటిపళ్ళు ఉంటాయి కదా! ఒక బాగా పండిన అరటిపళ్ళు తీసుకొని కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. కొద్దిగా తీసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నేను ఇక్కడ ఒక 4 పీసులు ఇలా కట్ చేసి తీసుకున్నానండి. తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదండీ ఇంట్లో. బ్రూ కాఫీ పౌడర్ కానీ సన్రైజ్ కాఫీ పౌడర్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది 2 బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. నీట్‌గా ఇలా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి. అలా బాగా మిక్స్ చేసేయాలి. చూస్తున్నారు కదా! ఇలా నేను మిక్స్ చేశాను కదా! ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. తర్వాత చూడండి అరటి తొక్క ఉంటుంది కదా! ఈ తొక్కని తీసేసుకొని ఇందులోకి దీన్ని పెట్టేసుకోవాలండి. మనం చేసిన పేస్ట్‌ని ఇలా పెట్టేసుకొని దీన్ని మనము ఫేస్‌కి అలాగే మెడకు, చేతులకు మనకు ఇలా బాగా రబ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. వదిలి గనక మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే చాలా బ్రైట్‌గా అవుతుందండి. మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. ఈ బనానా ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా! నేనైతే వాష్ చేసి చూపిస్తున్నాను. తేడా అయితే మీరే గమనియచ్చు. మనకు బనానా కూడా ఇంట్లో ఉంటుంది. కాఫీ పౌడర్ కూడా ఇంట్లో ఉంటుంది కదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పిల్లలు పెన్సిల్స్ అయితే ఇలా షార్ప్ చేసి ఎక్కడంటే అక్కడ ఇలా పడేస్తూ ఉంటారు. ఇలా పడేయడం వల్ల చూడడానికి కూడా అసలు బాగోదు. ఇల్లు మొత్తం చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా బాక్సులు ఉంటాయి కదా! మనం క్రీములు ఇవి వాడేసిన తర్వాత ఉంటాయి కదా! ఇలాంటి బాక్సులు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలాంటి ఒక బాక్స్ తీసేసి పిల్లలకి ఇచ్చేసాము అంటే ఇలా షార్ప్ చేసేసుకుంటారు. ఆ బాక్స్ నిండిపోయాక మనం తీసి డస్ట్‌బిన్‌లో పడేస్తే ఇల్లు చూడడానికి కూడా నీట్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము.
కరివేపాకు మనము ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఏం చేస్తారంటే ముందుగా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంటే ఇలాంటిది ఒకటి తీసేసుకోండి. కాస్త పెద్దదే తీసుకోండి. మీ దగ్గర కరివేపాకుని బట్టి తీసుకోండి. తర్వాత బాక్స్‌లోకి ఒక టిష్యూ కానీ లేదంటే ఏదైనా ఒక పేపర్ కానీ వేసుకోవాలి. వేసేసుకొని కరివేపాకు మొత్తం ఇలా విడిపించి వేసుకోవాలి. ఆకులు మొత్తం ఇలా సెపరేట్ చేసేసి మనము ఈ బాక్స్‌లోకి వేసేసుకోవాలి. అలాగే ఇలాంటి లేత ఆకులు ఉంటాయి కదా! చివర్లో ఇలా లేత ఆకులు వేయకూడదు. ఇవి సెపరేట్‌గా పెట్టుకోవాలి. ఇవి వేసామంటే తొందరగా కుళ్ళిపోతుందండి. లేత ఆకుల వల్లే కరివేపాకు అనేది తొందరగా పాడవుతుంది. అందువల్ల మనము లేత ఆకుల్ని సెపరేట్‌గా పెట్టేసుకోవాలి. ఈ ముదిరిన ఆకులు మొత్తం ఇలా మనము విడిపించి ఇలా బాక్స్‌లో వేసేసుకోవాలి. ఇది ఎక్కువ రోజుల దాకా నిలువ ఉంటుంది. ఇలా మొత్తం నేనైతే ఇక్కడ ఇలా సెపరేట్ చేసేసుకున్నాను. తర్వాత ఈ లేత ఆకులు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా! ఇవి కూడా పడేసే అక్కర్లేదండి. వీటిల్ని మనము ముందుగా ఒక 3, 4 రోజుల్లో వాడేసామంటే సరిపోద్ది. తర్వాత బాక్స్‌లో ఉన్నది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ బాక్స్‌లోకి కొద్దిగా బియ్యం ఉంటాయి కదా ఇంట్లో, కొద్దిగా బియ్యం వేయాలి. బియ్యం వేయడం వల్ల తడి ఏదైనా ఉంటే పీల్చేస్తుంది. అప్పుడు మనకి కరివేపాకు అనేది ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. తర్వాత ఒక టిష్యూ కానీ లేదంటే ఇలాంటి ఏదైనా ఒక పేపర్ కానీ వేసేసి పైన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాము అనంటే నెల రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. నేనెప్పుడు ఊరికెళ్ళినప్పుడు ఇలాగ ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాను. నేనెప్పుడు ఇలాగే స్టోర్ చేస్తూ ఉంటానండి. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ టిప్ అండి. చూడండి ఇలాంటి పాలిథీన్ కవర్ ఒకటి ఉంటుంది కదా! ఇది తీసేసుకొని మీ స్విచ్ బోర్డ్ ఉంటుంది కదా ఇంట్లో, దానికి తగ్గట్టుగా ఎంత సైజు కావాలో అంత చూసి ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని చూడండి దీన్ని మనము స్విచ్ బోర్డ్‌కైతే ఇలా వేసేసేయాలి. ఇలా స్విచ్ బోర్డ్ ఉంటుంది కదండీ! చిన్న పిల్లలు ఉన్నప్పుడు చేయి పెట్టి వేళ్ళు పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా తడి చేతులతో గనక ముట్టుకున్నాము అంటే షాక్ కొట్టేస్తూ ఉంటుంది. మెయిన్‌గా మనము వాష్‌రూమ్స్ దగ్గర ఉంటాయి కదండీ స్విచ్ బోర్డు, అక్కడ ఇలా చేసేసుకోండి. చూడండి నేను ఇక్కడ డబల్ సైడ్ గమ్ టేప్‌ని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇలా అతికిస్తున్నాను. తర్వాత దీన్ని తీసేసి చూడండి ఇలా కవర్‌నైతే ఇలా అతికించేసేయాలి. ఇలా టైట్‌గా గనుక ఇలా అతికించేసుకున్నాము అనంటే చూడండి మనము తడి చేతులతో వేసినా కూడా మనకు షాక్ అనేది కొట్టదండి. మనం వాష్‌రూమ్స్ దగ్గర పిల్లలు తడి చేతులతోనే ఇలా ఆఫ్ చేస్తుంటారు, ఆన్ చేస్తుంటారు కదా! తొందరగా షాక్ కొట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అనంటే ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఇలా ప్లగ్‌లోకి కూడా చేయి పెట్టేస్తూ ఉంటారు కదా! అలా కాకుండా కూడా ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి అనంటే చూడండి హాల్ అవుట్ గానీ, లేదంటే ఏదైనా వాషింగ్ మిషన్ గానీ వేసుకోవాలన్నా కూడాను ఇలా గట్టిగా నొక్కేసామంటే ఈ పేపర్ పల్చగా ఉంటుంది కదండీ! ఈజీగా వెళ్ళిపోతుంది. అది కూడా యూజ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.